వైల్డ్ ఫైరే కానీ మంటల్లో బయ్యర్లు టికెట్ రేట్లు తగ్గినా థియేటర్ వైపు చూడలేదా? ఇప్పుడు మొత్తానికి పుష్ప 2 కలెక్షన్స్ మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సినిమా థియేటర్లో ఏపీ తెలంగాణలో ఎక్కడ ఫుల్గా అవ్వట్లేదు, ఒక నార్త్లో మాత్రం కొంత కలెక్షన్స్ ఉన్నాయి. సినిమా కలెక్షన్స్ రావట్లేదు, అందరూ 700 కోట్లు 800 కోట్లు వచ్చినాయి అంటున్నారు. అలాంటిది ఏమీ లేదు, అసలు ఆ కలెక్షన్స్ లేవు. టికెట్లు ధరలు పెంచుకోవడంతో ఒక్కసారిగా సినిమా ప్రేక్షకులలో అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో టికెట్ చినగట్లేదని చెప్పని అంటున్నారు. జనరల్గా టికెట్ చినిగితేనే డబ్బులు వచ్చేది, హౌస్ఫుల్లో ఇస్తేనే. ఎందుకంటే ఇప్పుడు అందుట్లో 1000, 1200, 1500 భయపడిపోయి సినిమా చూడటం ఓ 15 రోజులు చూద్దాం అనుకుంటారు కదా. అలా అనుకోవటంతో ఆ కలెక్షన్స్ తగ్గినాయి. రెండోది, ఎందుకనో మెగా అభిమానులు కావచ్చు, పవర్ స్టార్ అభిమానులు కావచ్చు, సినిమా విషయంలో ఎందుకో ఒక డెసిషన్ తీసుకోవటంతో ఎవరు కూడా సినిమాకి ముందుకు పోవటంతో అది ఒక పూర్తిగా చాలా ఎక్కువ నష్టాన్ని కూడా చేకూర్చింది అనేటువంటిది ఇంకోటి నడుస్తూ ఉంది. కలెక్షన్స్కి వాళ్ళు చెప్తున్నటువంటి దానికి సంబంధం లేదు అనేది నడుస్తుంది. సరే, ఫైనల్గా 250 కోట్లు బన్నీ తీసుకొని ఉంటాడు. బన్నీకి 250 కోట్లు వచ్చేసినాయి. సినిమా హీరోయిన్లకి లేక అట్లాగే ఉన్నటువంటి వాళ్ళందరికీ, మిగిలినటువంటి యాక్టర్స్ అందరికీ 100 కోట్లు అయి ఉంటాయి, వాళ్ళందరికీ అయిపోయినాయి. సినిమా తీయడానికి 200 కోట్లు ఏం ఖర్చు అయింది, మొత్తానికి అవి కూడా అయిపోయినాయి. సరే, ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు సినిమాకి సంబంధించినంత వరకు ఎవరికి డబ్బులు రావాల్సింది? ప్రొడ్యూసర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి. మరి ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి? ఏదైనా అటు ఇటు అయితే పోయేది ఎవరు? డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్. పాపం అదే ఇక్కడ వాళ్ళ పరిస్థితి చివరికి ఇది ఎట్టుపోయి ఎటు వచ్చిందంటే చివరికి వాళ్ళకి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు అని అంటున్నారు. ఓం గారు, ఇప్పుడు నిర్మాత సేఫ్ అండి, హీరో సేఫ్ అండి, ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ రెమ్యూనరేషన్స్ తీసుకున్నారో వాళ్ళు హ్యాపీ అండి. సినిమాకి కూడా సూపర్ డూపర్ టాక్ వచ్చిందండి. కానీ చిత్రం ఏమిటి అంటే, టాక్ వచ్చిన స్థాయిలో కలెక్షన్స్ అంటే వీళ్ళు చెప్తున్నారు 922 కోట్లు వచ్చినాయి, ఫాస్టెస్ట్గా 1000 కోట్ల క్లబ్లోకి మేము చేరుతున్నామని నిర్మాతలు చెబుతున్నారు. కానీ వాళ్ళు చెబుతున్న ఫిగర్స్కి వాస్తవానికి కొంత తేడా ఉంది అన్న విమర్శ అయితే వస్తుందండి. సరే, అవి ఎప్పుడు ఉండేవి అంటే నిర్మాతలు చెప్పే ఫిగర్స్ ఒకసారి ప్రొడ్యూసర్ ఒక ఆయన చెప్పారు అంటే కొంచెం ఫ్యాన్స్ని మేము వాళ్ళలో కాస్త ఉత్సాహం తీసుకురావడం కోసం కొన్ని ఫిగర్స్ చెప్తా ఉంటే, కానీ వాటికి వాస్తవానికి కొంత తేడా ఉంటుంది అని చెప్తుంటారండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కింద సెంటర్స్లోనండి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సెంటర్స్లో పుష్పని చాలా ఎక్కువ రేట్లు పెట్టి తీసుకున్నారండి వాళ్ళు. అంటే మామూలుగా ఒక అల్లు అర్జున్ సినిమా ఒక 50 లక్షలు ఇవ్వచ్చు, వీళ్ళకి ₹1 కోటి అడిగారండి. సరే, పుష్పకున్న క్రేజ్కి ఆ మాత్రం రాకపోతుందా? పైగా రేట్ ఎక్కువ పెట్టారు కదా, కాబట్టి మన డబ్బులు మనకి వితిన్ 1 వీక్లో వస్తాయని చెప్పి వాళ్ళు అనుకుని వాళ్ళు కూడా అంటే అత్యాశ అనుకోవాల్సి ఉంటుంది, తీసేసుకున్నారండి. ఇప్పుడు ఏమైపోయిందంటే రేట్లు పెరగడం వల్లేమో థియేటర్స్కి జనం రాలేదు. రేట్లు తగ్గిస్తున్నాం రా బాబు, తగ్గించాము మీరు రండి అంటే అప్పటికే ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోయిందండి. సరే, ఇది మనం ఇప్పుడు థియేటర్లో అనవసరం ఓటీటీలో చూద్దాంలే అని, అంటే సినిమా బాగుంది అని చెబుతున్నా కానీ థియేటర్కి ఆసక్తికరంగా ప్రేక్షకుడు వచ్చి చూసే పరిస్థితి లేదండి. అంటే ఇక్కడేమో 19 రోజులు, ఆంధ్రాలోనో 13 రోజులు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని ప్రభుత్వాలు ఇచ్చినప్పటికీ ప్రజల నాడిని గుర్తించి వీళ్ళ పాప టికెట్ రేట్లు తగ్గించేశారు. సోమవారం నుంచి నార్మల్ రేట్లే ఉంటాయి, వచ్చి చూడండి అంటున్నారు, కానీ చూడలేదండి. కానీ దీనికి టోటల్ రివర్స్ అండి హిందీ రంగంలో ఉందండి. హిందీలో పుష్ప 2ని విపరీతంగా చూస్తున్నారండి. అంటే ఈ స్టేటు ఆ స్టేటు అని లేదు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, విపరీతంగా చూస్తున్నారు. ఇంకొకటి ఏమిటి అంటేనండి, యూఎస్సీలో కూడానండి తెలుగు టికెట్ రేట్ ఏమో $30 ఉందటండి, హిందీ వర్షన్ ఏమో $10 అటండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ సహజంగా హిందీ కూడా వచ్చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా తెలుగు వర్షన్ కంటే కూడా హిందీ వర్షన్ చూడడానికి ఇష్టపడుతున్నారటండి. ఆ రకంగా హిందీ సినిమా కొనుక్కున్న ఈ అనిల్ అడానీ ఎవరైతే ఉన్నారో, రవీనా టండన్ భర్త, అతనికి కాసుల వర్షం అండి. ఇంకో 2-3 సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తాడేమో అని చెప్పలేము. కాబట్టి ఆ రకంగా ఉత్తరాదినేమో ఈ సినిమా విజృంభిస్తోంది. తెలుగులో మాత్రం కొన్ని చోట్ల సేఫ్ అవుతారండి, సేఫ్ అవ్వరని కాదు, కానీ కొందరికి పోయే ఆస్కారం కూడా ఉంది. వీళ్ళ అదృష్టం ఏంటంటే సంక్రాంతి దాకా పెద్ద సినిమా ఏది లేదండి. ఇక సంక్రాంతి సీజన్లో వచ్చే గేమ్ చేంజర్ దగ్గర నుంచే సినిమాలు అనేవి మళ్ళీ పెద్ద సినిమాల హడావిడి మొదలవుతుంది. అప్పటిదాకా పుష్ప 2నే థియేటర్లో ఉంటుంది కాబట్టి ఎలాగైనా వాళ్ళు బయటపడతారేమో చూడాలండి. ఓకే, రైట్ ఓం గారు, మంచిది, సంతోషం, రైట్.